నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ ని విజయ్ ని పోలుస్తూ కొందరు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ నేతలు కానివ్వండి, మరికొందరు కానివ్వండి, అక్కడ టీవీకే అధినేత విజయ్ గెలిచినప్పటి నుంచి కూడా దమ్ము ధైర్యం అంటే ఇది, ఇలా ఒంటరిగా పోటీ చేయని చెప్పి సలహాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ సలహాలపైన నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అసలు నువ్వు పార్టీ ఎందుకు పెట్టావో సీఎం కావడానికి కాదు, ఎవరో సీఎం కావాలి అంటూ అంబటి రాంబాబు పెట్టినటువంటి ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు వాస్తవంగా రాజకీయాల్లోనే కాదు, దైనందిక జీవితంలో కూడా మనిషి అన్ని విజయాలు సాధిస్తూ ఉన్నప్పుడు, అతను తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతూ ఉన్నప్పుడు చెప్తారు కదా, 3 పువ్వులు 6 కాయలు అని చెప్పాను. నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఇట్లా శుభసూచకంగా జీవితం గడుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే మా అంతటి మొగాళ్ళు లేరు అని చెప్పని అనుకుంటారు. నువ్వేం చేసినా కలిసి రావటంలా, నువ్వు ప్రయత్నం చేయటానికి కూడా పరిస్థితులు సహకరించటంలా, నీ కుటుంబాన్ని గడుపుకోవటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ, అంటే మెంటల్గా డిప్రెస్ అవ్వకుండా, అయ్యయ్యో ఎక్కలేని కష్టాలు నాకు వచ్చేసినాయి అని చెప్పని అధైర్యపడకుండా, అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా ఎవరైతే ధైర్యంగా ఆ ఉన్న సిచ్యుయేషన్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళు హీరోలు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అందరూ మొగాళ్లే. ఇవాళ వైసీపీ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత 2024 ఎన్నికల్లో అత్యంత ఘోర ఓటమి ఎదుర్కొన్నారు. పార్టీ ఏర్పాటు నాటి నుంచి, పార్టీ ఏర్పాటు జరగగానే కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి ఆయన తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరు రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఈయనకు 5 లక్షల మెజార్టీ వచ్చింది, ఆమెకు 1 లక్ష మెజార్టీ వచ్చింది. ఒక ఎమోషనల్గా జరిగిన ఎన్నికల్లో అంతటి బంపర్ విజయం వాళ్ళకి దక్కింది. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాల. ఇటువంటి పరిస్థితుల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా జగన్మోహన్ రెడ్డికి కేక్ వాకే, నల్లేరు మీద నడకే, ఆయన అలా అధికార బాధ్యతలు చేపట్టేపోతున్నాడు అని చెప్పని రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలో కూడా వాళ్ళు ఊహించేసుకొని అక్కడ భూములు కూడా కొనుక్కున్నారు. కానీ నువ్వు ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తెలిసాడు అన్నట్టుగా నీ ఆశలని, ఆకాంక్షలని చిదిమేస్తూ ప్రజలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేసి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాలా. కానీ సాధారణ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కాదు అని తెలుగుదేశం పార్టీని నెగ్గించారు. అదే 2019 దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఏది ఆశించాడో అది నెరవేరింది. 151 స్థానాలతో నీకు అధికారం దక్కింది. ఎప్పుడైతే అంతటి ఘన విజయం అతనికి దక్కిందో అక్కడి నుంచి వాళ్ళ హావభావాలు, వేషధారణలు, వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన అవన్నీ ఎంత విశృంఖలత్వానికి చేరినాయో మనం చూసాం. 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అదే ప్రజలు, అదే రాష్ట్రం, అవే పార్టీలు, కానీ ప్రజలు చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ క్రమంలో మరి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన కమ్యూనిస్టులు, బహుజన్ సమాజ్ పార్టీతో కలిపి అలయన్స్గా పోటీ చేశారు. మెజార్టీ స్థానాల్లో జనసేన పార్టీ కంటెస్ట్ చేసింది. ఒకే ఒక్క రాపాక వరప్రసాద్ గారు రాజోల్ నుంచి నెగ్గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఇక్కడ ఇందాక మనం ప్రస్తావించుకున్న వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన ఓటమి. ఈ రెండో పక్క 2019లోనే తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తీరు. ఈ 2 సందర్భాన్ని పోల్చి చూద్దాం. ఇంతటి ఘోర ఓటమి ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారు సహజంగానే ప్రజలేమనుకున్నారంటే, అరే ప్రజారాజ్యం అనుకున్న ఫలితం ఎప్పుడైతే దక్కలేదో ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేసాడు ఎవరు, చిరంజీవి గారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతటి ఓటమి ఎదుర్కొని తానే గెలవనప్పుడు ఇంక ఈ పార్టీని రన్ చేయడం ఆయనతో ఏమవుద్ది, ఆయన కూడా ఈ పార్టీని వైండప్ చేసేస్తాడు, లేదు ఏదో పార్టీలో మెర్జ్ చేసేస్తాడు అని రకరకాల ఊహాగానాలు, పుకార్లు, గాసిప్స్ అను ఏమన్నాను ఇవన్నీ విపరీతంగా స్ప్రెడ్ అయినాయి.
మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నించేవాళ్ళు 2021, 22 ఆ టైంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు డిమోరలైజ్ కాలా. ఆయన జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా ఈయన మీద ముప్పేట దాడి చేస్తున్నా ధైర్యంగా నిటారుగా నిలబడి ఆయన 2022 మార్చి 14 వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటం గ్రామంలో జరిగిన రోజు ఆ సభా వేదిక మీద నుంచి రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక విస్పష్ట ప్రకటన చేస్తూ అధికార యంత్రాంగానికి కూడా ఒక సలహా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు గెలవటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించి మీరు తప్పులు చేస్తే రేపు ఆ తప్పులకి మీరు బాధ్యులు అవుతారు, ఆలోచించుకోండి అని చెప్పని అధికార వ్యవస్థ కూడా ఆయన ఘాటైన హెచ్చరిక చేశాడు. మరి ఓటమిలో ధైర్యాన్ని ఆయన కోల్పోలా. ఆయన పోరాడాడు, ప్రజలకు సేవ చేశాడు. 30 కోట్ల రూపాయల తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి 3,000 మంది కౌలు రైతులకు ఆయన సహాయం చేశాడు. మరి నువ్వేం చేసావు ఇవాళ ఓడిపోయిన తర్వాత? అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ఫేస్ చేసే ధైర్యం లేక అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాని పిరికితనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు. మరి ఇదే క్రమంలో తనతో విభేదించిన పాపానికి తన సొంత చెల్లెలిని అత్యంత సంస్కారహీనంగా తన పార్టీ సోషల్ మీడియా చేత జుగుత్సాకరమైన పదజాలంతో దూషణలకు చేయించాడు. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అంటే కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యత ఇలా, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇలా, ఓటమిని ఎదుర్కొనే నైతికత ధైర్యాన్ని ఆయన ప్రదర్శించాల. ఆఖరికి తన మీద నెగ్గిన ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ దగ్గరికి ప్లీజ్ నా కారు లోపల దాకా రానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వేడుకోలేదే, అర్థించలేదే. ప్రజలను ఓడించారు, మళ్ళీ తిరిగి ఆ ప్రజల చేతే నేను ఎన్నిక కాపాడాలి. ఇక్కడ నారా లోకేష్ కూడా 2019 ఎన్నికల్లో ఎక్కడ ఓడానో అక్కడే నెగ్గాలి అని చెప్పని, ఎందుకు ఓడానో దాన్ని నేను అధిగమించాలి అని చెప్పని ఇవాళ కొత్త జనరేషన్ యువతకు ఒక స్ఫూర్తివంతంగా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారు. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు నా అతడు మొగాళ్ళు లేడు అని చెప్పని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు వికటించినప్పుడు, ప్రజల వ్యతిరేకత మూటగట్టుకున్నప్పుడు, ప్రజల చేత తిరస్కారానికి గురైనప్పుడు సభకు కూడా హాజరు కాలేని పిరికితనాన్ని ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారి మోరాలిటీ గురించి ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. ఇక్కడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా తాను సొంతంగా పోటీ చేస్తే 2019లో ఎదురైన పరిస్థితులు గుర్తెరిగి అలా సొంతంగా పోటీ చేయడం అనేది మీకు అడ్వాంటేజ్గా కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం తనను తాను తగ్గించుకొని తన పరిధిని ఆయనే కుదించుకొని కూటమి నిర్మాణానికి సహకరించి ఇవాళ అంతిమంగా సాధించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద ఉంటుందా ఊరుతుందా అనే స్థితి కల్పించాడు. కాబట్టి ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి, కూటమిలో విభేదాలు సృష్టించాలి, తద్వారా అయినా సరే 2029 ఎన్నికల నాటికి తమకు ఏదైనా కొద్దిపాటి మనుగడైనా దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఒక రకమైన దింపుడు కళ్ళం ఆశతోటి వైసీపీ నాయకత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్లో భాగంగా ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని కాదు అని చెప్పని, కాపుల్ని కొంతమేరకైనా సరే చీల్చే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పని ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా కాపు టైగర్ అనే ఒక బిరుదు తగిలించబడి ఎలా అయినా సరే నేను కూడా టైగర్ని అనిపించుకోవాలనే క్రమంలో అంబటి రాంబాబు ఈ మధ్య పెద్దగా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉన్నాడు. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.